యేసుక్రీస్తు నిజమైన దేవుడు అయితే సిలువ నుండి ఎందుకు తప్పించుకోలేడు? యేసు చనిపోయిన 3 రాత్రులు ఎక్కడున్నాడు? వీటి గురించి బైబిల్లో ఎక్కడ రాసి ఉంది? ఈ సృష్టి తయారు చేసినది దేవుడే అయితే మళ్ళీ సృష్టిని అంతం చేయడం ఎందుకు? తనకు తగినట్టుగా మార్చుకోవచ్చు కదా. పాపం చేసిన ప్రతివారు నరకానికి వెళ్తారన్న విషయం తెలిసిందే కదా. మరి చిన్నపిల్లలకు పాపం అంటే ఏంటో కూడా తెలియదు కదా. ఒకవేళ వారు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? అసలు ఈ సాతాను అంటే ఎవరు? అతను తయారు చేసింది ఎవరు? మనుషులు పాపం చేస్తే నరకం తప్పదు, మరి సాతానికి? నరకం అనేది ఎక్కడుంది? భూమి కింద లేక ఆకాశం పైన? దీని గురించి సైంటిస్టులు ఏమంటున్నారు? అలాగే దీని గురించి బైబిల్లో ఏం రాసి ఉంది? యేసే నిజమైన దేవుడు అని చెప్పడానికి ఈ భూమిపైన ఏదైనా ఆధారాలు ఉన్నాయా? కాయనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బైబిల్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి బైబిల్ అంతటిని ఒక స్టోరీ విధంగా మేము వీడియోస్ అనేది తీసుకురాబోతున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.